యూనిట్కి కేవలం రూ. 2.49 వినడానికి ఎలా ఉంది? దేశంలోనే చీపెస్ట్ సోలార్ పవర్ అంటున్నారు. కానీ ఇదే పవర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే 25 ఏళ్లలో ఏకంగా ₹1,00,00,000 కట్టాల్సొస్తుందంటే ఇదేదో గాలివార్త కాదు, మన ముందున్న ఒక పెద్ద చిక్కుముడి. సరే పదండి, ఈ అదానీ సిఎస్సి ఆంధ్రప్రదేశ్ సోలార్ డీల్ వెనుకున్న అసలు కథేంతో చూద్దాం. చూసారా, ఇక్కడే ఉంది అసలు పజల్. ఒక పక్క చూస్తేనేమో దేశంలోనే చీపెస్ట్ కరెంట్ అనే సూపర్ ఆఫర్, మరోపక్కేమో 1,00,000 కోట్ల అప్పు పడొచ్చు అనే భయం. అసలీ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకొచ్చింది? ఈ లెక్క ఎక్కడ తేడా కొడుతోంది? దాని గురించే ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. సరే, అసలీ మెగా డీల్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు? మెయిన్గా ముగ్గురున్నారన్నమాట. ఫస్ట్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సెకండ్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సింపుల్గా SECI అంటారు. ఇక మూడోది, ఈ పవర్ని జనరేట్ చేసే అదానీ గ్రూప్. అసలు ఈ డీల్ ఏంటంటే, మన ఏపీ గవర్నమెంట్ సెస్సి దగ్గర్నుంచి 25 ఏళ్లపాటు 7,000 మెగావాట్ల సోలార్ పవర్ కొంటుంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది, మనం గమనించాలి. పేపర్ల మీద చూస్తే ఇది సెస్సితో ఒప్పందంలా కనిపిస్తోంది, కానీ నిజానికి ఈ పవర్ని తయారు చేసేది అదానీ గ్రూప్. ఇది చాలా పెద్ద డీల్ అండి. ఇండియాలోనే అతిపెద్ద ఇంటర్ స్టేట్ సోలార్ డీల్స్లో ఇదొకటి. మనం అనుకుంటున్న ₹2.49 రేటుంది చూసారా, అది కథలో ఒక పార్ట్ మాత్రమే. అసలు కథ వేరే ఉంది. ఈ చీపెస్ట్ పవర్ మన రాష్ట్రానికి ఎంత పెద్ద తలనొప్పిగా మారే ఛాన్సుందో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రాబ్లంని మొత్తం అర్థం చేసుకోవాలంటే మనమొక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి. అదేంటంటే, ఈ 7,000 మెగావాట్ల సోలార్ పవర్ అసలు ఎక్కడ తయారవుతోంది? ఇక్కడే అసలు విషయం. ఈ సోలార్ ప్లాంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో లేవు. అవును, అవి మన రాష్ట్రానికి వేల కిలోమీటర్ల దూరంలో, ఎక్కడో వెస్టిండియాలో, అంటే గుజరాత్, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో ఉన్నాయి. అంటే అక్కడ తయారైన కరెంట్ని ఇక్కడ దాకా తీసుకురావాలి. ఇక్కడే అసలు ఫైనాన్షియల్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఈ తీసుకురావడానికి అయ్యే ఖర్చునే టెక్నికల్గా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేదా ISTS ఛార్జెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డెలివరీ ఛార్జ్ లాంటిదన్నమాట. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కరెంటుని తీసుకురావడానికి అయ్యే ఖర్చు. సో ఇది మనం అనుకున్న ఆ ₹2.49కి అదనం. మరి ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఈ 25 ఏళ్ల కాంట్రాక్ట్లో మొత్తం ఎంతవుతుందో తెలుసా? అంచనాల ప్రకారం ఇది దాదాపుగా ₹1,00,000 కోట్ల. అవును, విన్నది నిజమే, 1,00,000 కోట్లు. ఈ డబ్బుల సంగతి పక్కన పెడితే ఈ డీల్ చుట్టూ మొదటినుంచి లంచాల ఆరోపణలు, రాజకీయ గొడవలు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇవి ఈ ఇష్యూని ఇంకా కాంప్లికేట్ చేశాయి. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదానీ కంపెనీలు అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి కదా, సో వాళ్ళు అక్కడి రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. అక్కడ US ఫెడరల్ ఏజెన్సీలు ఒక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇండియాలో కొన్ని స్టేట్స్లో సోలార్ డీల్స్ కోసం లంచాలిచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఆ లిస్ట్లో మన ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఉంది. చూడండి, ఈ విషయం మన దగ్గర కాదు, అమెరికా ఎంక్వైరీలో బయటపట్టమనేది చాలా పెద్ద విషయం. సహజంగానే దీనిమీద పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు అపోజిషన్లో ఉన్న టీడీపీ ఈ డీల్ వల్ల లాంగ్ టర్మ్లో స్టేట్కి పెద్ద భారం పడుతుందని మొదట్నుంచే చెప్తూనే ఉంది. ఇంకోవైపు జగన్ ప్రభుత్వమేమో లేదు, ₹2.49 దేశంలోనే చీపెస్ట్, ఆ ట్రాన్స్మిషన్ ఛార్జీల్ని సెంటర్ మాఫీ చేసేసింది అని వాదించింది. అదంతా గతం. మరిప్పుడు సీనేంటి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, సెకీకి మన ఏపీ గవర్నమెంట్కి మధ్య ఈ ఛార్జీల విషయంలో ఒక పెద్ద డెడ్లాక్ ఏర్పడింది. కథ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. రీసెంట్గా ఏం జరిగిందంటే, సెకీ వాళ్లు మన ఏపీ గవర్నమెంట్కి చెప్పారు, మేం పవర్ సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం, ఫేజ్ల వారీగా ఇస్తామని. దానికి మన గవర్నమెంట్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పింది. సరే, కానీ ముందు ISTS ఛార్జీలు మాఫీ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటర్న్ గ్యారంటీ తీసుకురండి, అప్పుడే మేం పవర్ కొంటామని. ఆ రాతపూర్వక హామీ లేకపోవడమే ఇప్పుడు ఈ డెడ్లాక్ మెయిన్ రీజన్. సరే, ఈ గవర్నమెంట్ల మధ్య గొడవతో మనకేంటి సంబంధం అనిపించొచ్చు, కానీ అసలు విషయమేంటంటే, ఈ డీల్ వల్ల లాంగ్ రన్లో ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడి ప్రజలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది 1-2 ఏళ్ల ముచ్చట కాదు, ఏకంగా 25 ఏళ్ల ఫినాన్షియల్ కమిట్మెంట్. ఒకవేళ ఆ ఛార్జీల మాఫీ రాలేదనుకోండి, ఆ లక్షల కోట్ల భారం డైరెక్ట్గా మనమీదే, అంటే రాష్ట్ర ప్రజల మీదే పడుతుంది. ఇది ఈ ఒక్క గవర్నమెంట్ సమస్య కాదు, మన తర్వాతొచ్చే జనరేషన్స్కు కూడా ఇదొక పెద్ద భారంగా మిగిలిపోతుంది.
అందుకే ఈ ఇష్యూని మనం పాలిటిక్స్కి దూరంగా పెట్టి చూడాలి. ఇది జగన్ వర్సెస్ చంద్రబాబు కథ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్కి సంబంధించిన ప్రశ్న. చివరిగా మనందరి ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ISTS ఛార్జీల మీద సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా రాతపూర్వకంగా మాఫీ ఇస్తుందా, లేదా ఆ 1,00,000 కోట్ల భారం చివరికి మన ప్రజల నెత్తినే పడుతుందా? ఈ ప్రశ్నకు జవాబు దొరికేంతవరకు ఈ డీల్ మీద అందరి దృష్టి ఉండటం చాలా ముఖ్యం.